నెల్లూరు జిల్లా స్థాయిలో చిన్న పిల్లవాడిని అడిగినా ఎవరు ఏమిటి అనేది చెప్తారని, అటువంటి వారి గురించి తాను మాట్లాడితే తన వాల్యూ తగ్గిపోతుందని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొంతమంది విలేకరులు పార్టీ నుంచి సస్పెండ్ అయిన సుకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రశ్నించగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కావలిలో తమది చాలా చిన్న కుటుంబమని, తమ అన్నదమ్ముల అందరూ కలిసి తనను చదివించారని, ఆ తర్వాత తాను వ్యాపారంలో రాణించి సంపాదించడం జరిగిందని వివరించారు. రాజకీయాల్లోకి రాకముందే కావలిలో పలు కార్యక్రమాలు చేపట్టినట్టు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. కావలో చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు ఎవరు ఏందనేది. కావే కాదు, నెల్లూరు జిల్లాలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. దాన్ని మరి అటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడితే నా వాల్యూ తగ్గిపోద్దని నేను భావిస్తాను. ఆయన అడగబ్బా, మమ్మల్ని అడగ. మేమైతే మటుకు కావాలో అందరూ తెలుసు. మాది వచ్చి చాలా పేద కుటుంబం. 1.5 ఎకరాలతోటి మా నాన్న 7 మందిని సాకాడు. ఆ సాకిన వాళ్ళందరూ కలిసి నన్ను చదివిస్తే నేను బెంగళూరు పోయి సెట్ అయ్యి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరూ తెలుసు నా గురించి. కాబట్టి మేము చాలా పేద కుటుంబం, చాలా 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 పేద కుటుంబం మాది. మా జమీందారు కుటుంబం కాదు, ఏం కాదు సార్. మీరు 1.5 లక్షతో బెంగళూరు పోయి నేను పోయిందబ్బా. ఎవరు చెప్పావు 1.5 ఎలా సంపాదించారు? కష్టపడ్డావా? బిజినెస్ మాది. కష్టపడి ఆడు సంపాదించి ఎత్తకొచ్చాడా. నేను రాజకీయ రాకముందే కాలేజీలు కట్టాను, స్కూల్స్ కట్టాను, కళ్యాణ మండపాలు కట్టాను, ఇల్లు కట్టాను, అన్ని కట్టి రాజకీయాలు కట్టాను. నీకు రాజకీయ భవిష్యత్తు ఆయనే ప్రసాదించారు సార్.